వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అంటే వాళ్ళ పాపండి ఇద్దరు పాపం పేర్లు కూడా చెప్పాలి. బాబు పేరు ఏం పేరు? రూపావతిని మా కోడలు చేసుకోవడానికి మేము వచ్చాను. మాకు అంతవరకే తెలుసు. ఏం చెప్పాలో ఎవరైనా చెప్పాలి. మేము అందుకే వచ్చాం. పెళ్లి కూతురు తరఫున ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని. మన పాపని వారు వివాహం చేసుకోవడం చాలా దూరం నుండి రావడంతో పాటు కొన్ని వస్తువులు తీసుకొచ్చారు. అయితే మన పాపను వారికి ఇవ్వడానికి మనకు అంగీకారమేనా? అంగీకారమే. అమ్మా క్రైస్తవ పద్ధతులు క్రైస్తవ పద్ధతులు ఏంటంటమ్మా, ఇప్పుడు దీన్ని ఏమంటే నిశ్చితార్థం అంటే ఎందుకంటే ఈ పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకోవాలి.
అవును. ఖాయం చేసుకున్నారు అన్న గుర్తు ఏంటంటే మీరు కొన్ని పళ్ళు పలహారాలు బట్టలు ఏదో తీసుకొస్తారు. ఇది మీరు ఇది ఖాయం చేసుకోవడానికి మీరు తీసుకొచ్చిన గుర్తులు. అవును. అయితే ఇది ఈ సంబంధం నాకు ఇష్టమైనందుకు గుర్తుగా ఆ అమ్మాయి తీసుకోవాలి. నేను పెద్దలు ఎవరైనా తీసేసుకుంటాను. ముఖ్యంగా తీసుకోవాల్సింది అమ్మాయి అమ్మాయి అంగీకరించి మీరు తీసుకొచ్చిన పదార్థాలు ఇలాంటి వస్తువులు ఏవైతే ఉన్నా తీసుకెళ్ళిందో అప్పుడు ఇది అమ్మాయి అంగీకారం తెలిసినట్టు ఇప్పుడు ఇది ఖాయం అవుతుంది. ఆ తర్వాత పెళ్లికి ముందు రోజు రాత్రి అయినా పర్లేదు, లేదంటే ఇంకా 2 రోజులు 3 రోజులు ముందు పెట్టాను మీకు రావడానికి ఇబ్బంది అవుతుంది. ముందు రోజు రాత్రి వచ్చేస్తే ఒక అరగంట కార్యక్రమం సేమ్ అది కూడా అలాగే ఉంటుంది. ప్రధాన కార్యక్రమానికి అమ్మాయికి చీర జాకెట్ చెప్పులు తీసుకొస్తే ఖచ్చితంగా అది ఉండాలి. అలాగే టాయిలెట్ కిట్ ఉండాలి. టాయిలెట్ కిట్ చెప్పులు మేము కూడా అబ్బాయికి ప్యాంటు షర్టు షూ వాచ్ అని తీసుకుంటాం. మీరు మేము అబ్బాయికి అలా పెడతాం, మీరు అమ్మాయికి అలా పెడతారు. ఇది ఖచ్చితంగా తీసుకురావాలి. అమ్మాయికి బట్టలు తీసుకురావాలి, చెప్పులు తీసుకురావాలి, వాచ్ తీసుకురావాలి. మేము అబ్బాయికి షూ తీసుకుంటాం, బట్టలు తీసుకోవాలి, వాచ్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఉండాలి. అయితే అప్పుడు అది ముందు రోజు కదా, పెళ్లి రోజు ముందు రోజు రాత్రి ఆ కార్యక్రమం జరిగినప్పుడు మీ తరపున తీసుకొచ్చిన ఆ వస్త్రాలు అమ్మ ధరించుకొని రావడం ద్వారా ఏంటంటే అది ఖాయమవుతుంది. తెల్లవారుసరికి పెళ్ళి అయిపోతుంది. ఉదయం పెళ్ళి అవుతుంది. ఇదమ్మా మన డేట్లు ఇంకా పెట్టుకోలేదు. ఎప్పుడు డేట్ పెట్టినా సరే ఉదయం పెళ్ళి అవుతుంది. ముందు రోజు సాయంత్రము ఒక అరగంట మాత్రం కార్యక్రమం ఉంటుంది. ప్రధాన కార్యక్రమం తెల్లవారు ఉదయం అవుతుంది. అయితే ఇప్పుడు ఇది నిశ్చితార్థ కార్యక్రమం. మీరు ఏం ఉద్దేశంతో వచ్చారో మీరు చెప్పారు. మా పెద్దలైతే చెప్పారు అంగీకారం. ఒక్కసారి మీ తరపున మీ అబ్బాయి మాతో కూడా సంబంధం మాకు చాలా ఇష్టము, సంతోషం. వాళ్ళు ముద్దుగా 2 మాటలు చెప్పేశారనుకోండి, ఈ సామాన్లన్నీ వారి తాలూకు పెద్దలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. మీ పెద్దలు ఏంటంటే మీరేం చేస్తారంటే మీ స్త్రీలు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అందిస్తారు. మా వాళ్ళు కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొని వెళ్తారు. అప్పుడు తీసుకెళ్ళడంతో కార్యక్రమం అయిపోతుంది. ఏదమ్మా ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ముద్దుగా నిలబడి అందరూ కనపడాలి కదా, నిలబడి చెప్పండి. జాన్ చెప్తాడు పెళ్లి కూడా చెప్పాలి. మరి చాలా దూరం వచ్చారు. ఏం చెప్పాలి బాబు? నాకు ఇష్టమే. దేనికోసం వచ్చావు అది చెప్తావు. నాకు ఇష్టమే. నాకు పూర్వీకంగా అన్నమాట ఇష్టపడే చేసుకుంటాను. చెప్పు నించోనా నించొని చెప్పలే. మెగాఫోన్ తెచ్చింటే బాగుండే. పెళ్ళికొడు గారు చెప్తున్నారు మీరు మాట్లాడుతున్నారు పాపం బాగానే చెప్తున్నారు. మీరు మౌనంగా ఉండండి. చెప్పలేను అలా చెప్పి పర్లే మాట్లాడదు బాగానే చెప్తున్నారు. ఇప్పుడు గట్టి చెప్తారు. నేను స్తోత్రం హల్లెలూయా. మా పాప ఉంది రావాలి. రండి కొన్ని ఇద్దరు నిలబడితే ముచ్చటగా ఉంటుంది. పైకి వెళ్ళిపోతున్నా చూడండి ఫోటో. అత్తలు జాను కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే.
అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే, ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా, వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా. పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే, కమనీయమే.
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం
వెన్నెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా